అందరికీ నమస్కారం అండి. మీ చుట్టూ సరైన వ్యక్తులు ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని మీకు తెలుసా? ఇదే విజయ రహస్యాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 5వ శ్లోకంలో ఏ విధంగా తెలియచేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నర పుంగవః. దీని అర్థం ఏంటంటే గనక దుర్యోధనుడు పాండవుల సైన్యంలోని మహాయోధుల్ని వివరిస్తున్నాడండి. వారి గురించి చెప్తున్నాడు. దుర్యోధన దగ్గర చాలా సైన్యం ఉంది, తను ఈజీగానే గెలవగలడు. అయినా పాండవులే గెలిచారు. ఎందుకు అంటే కనుక పాండవుల పక్షంలో మహాయోధులు ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మే గురువు స్థానంలో ఉండి ఆ సైన్యాన్ని ముందుగా నడిపించాడు. అందుకే వారికి విజయం అనేది సిద్ధించింది. ఇదే ఈ శ్లోకం మనకు తెలియచేసేదండి. విజయం అనేది కేవలం వ్యక్తిగత శక్తిపై కాదు, మనతో కలిసి నడిచే సరైన వ్యక్తులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఒక చిన్న మొక్క ఉందనుకోండి, చిన్న గాలికే అది వంగిపోతూ ఉంటుంది. అదే చిన్న చెట్టు ఒక మహా అడవిలో ఉందనుకోండి, ఎంతటి తుఫాన్నైనా అది ఎదుర్కోగలుగుతుంది. ఎందుకు అంటే చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్ట్తో అనమాట. అలాగే జీవితంలో కూడా సరైన స్నేహితులు, కుటుంబం, గురువులు మరియు మంచి ఆలోచనలు మనతో ఉంటే గనక మనం ఎంతటి పెద్ద సమస్యనైనా కూడా సులభంగా ఎదుర్కోవచ్చు. ఇదే మనకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి అద్భుతమైన జీవిత రహస్యం. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారే మీ విజయాన్ని, మీ భవిష్యత్తుని నిర్ణయిస్తారు. కాబట్టి మంచి వ్యక్తుల్ని, మంచి సాన్నిహిత్యాన్ని ఎంచుకోండి. ఈరోజు గీతా శ్లోకం నచ్చిందా? అలాగే రేపు మరొక గీతా శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.